హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చి అంబ్రెల్లా కటింగ్ డ్రెస్ అండి. కింద వచ్చి జిగ్జాగ్ చేసేసాను. పైన వచ్చాము హ్యాండ్స్ వచ్చి 3/4 పెట్టి ఇట్లా బుట్ట పెట్టేశాను అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చి నెట్టెడ్ మీద డిజైన్ వచ్చిందనమాట. ఇదేమో లైనింగ్, ఇదేమో క్లాత్, మెయిన్ క్లాత్ అనమాట. దీని కటింగ్ చూద్దాము. ఈ డ్రెస్ కటింగ్ చేస్తా నా టైలరింగ్ జర్నీ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎప్పటి నుంచో టైలరింగ్ జర్నీ అనేది పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరిందనమాట. ఫస్ట్ స్టార్టింగ్ మా హస్బెండ్ వచ్చి ఇట్లా మిషన్ నేను తీసుకురండి ఇంట్లో బట్టలు అవి కుట్టుకోవడానికి అని అంటే తీసుకురాలేదనమాట. ఫస్ట్ అన్నారు, ఎందుకు మిషన్ అనేది నువ్వు కుట్టవు పెట్టవు, ఎందుకు నీకు మిషను వద్దు అని అన్నారనమాట. నేనే ఇంకా ఇంట్లో పాత బట్టలు కుట్టుకోవడానికైనా ఉంటాయి కదండి, బయటికి పోతే చాలా ఇబ్బందిగా ఉంది. పాతవి అప్పుడు కుట్టేవాళ్ళు కాదనమాట. నేను అసలు బయటికి వెళ్ళేదాన్ని కాదు. ఇంకా అంతే చినిగిన వాటిని ఇంకెప్పుడో అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఇంకా అమ్మకు ఆడ తెలిసిన ఒక అక్క ఉందనమాట, ఆమెకి ఇస్తే కుట్టేది. ఇంక ఇట్లా ఇబ్బంది అవుతుందిలేండి, ఇట్లా తీసుకురండి మిషన్ అంటే అప్పుడు తీసుకొచ్చేదనమాట మా హస్బెండ్. అప్పట్లోనే మిషన్ అనేది 4500 పడ్డదండి అప్పుడు కాస్ట్. ఫస్ట్ హ్యాండెడే తీసుకున్నాం అనమాట. ఏదైనా ఫస్ట్ కొత్తగా ఉంటేనే మనకి ఎక్కువ రోజులు వస్తుందిలే అని ఇంకా ఫస్ట్దే తీసుకొచ్చారు అనమాట మా హస్బెండ్. ఇంకా చిన్నగా ఇట్లానే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళంగానే ఇంకా బాబు 2 years బాబు కదా, ఇంక పడుకోగానే బాబు నిద్రపోగానే నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని టైలరింగ్ వర్క్ అట్లా నేర్చుకుందామని స్టార్టింగ్ చూశాను అనమాట. చిన్న బట్టలు ఇట్లానే బ్లౌజ్ పీసులు మిగులుతాయి కదండి, అమ్మ వాళ్ళు కుట్టించుకోరు కదా కొన్ని డిజైన్ ఇవి. ఇంకా అలాంటి పీసులు ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకునేదాన్ని అనమాట. తీసుకొచ్చుకొని వాటి మీద ప్రయోగాలు చేసేదాన్ని. ఇట్లా చిన్న ఫ్రాక్స్ లాగా. నాకు స్టిచ్చింగ్ బాగా ఇంట్రెస్ట్ అనమాట ఫస్ట్ నుంచి, కానీ అప్పుడు నేర్చుకోవడానికి కుదరలేదు. తర్వాత ఇంక చిన్నగా నేనే ట్రై చేసా, అట్లా ఇంట్రెస్ట్ మీద ఇంక అట్లా ట్రై చేశాను అనమాట. ఇంట్లో పాత బట్టల మీద అట్లా చిన్నవి స్టిచ్చింగ్ చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఇంకా స్టిచ్చింగ్ బాగా నేర్చుకోవాలని బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అట్లా చిన్న ఫ్రాక్స్ బాగా కుదిరేది, కుట్టడం కూడా బాగానే కుట్టేదాన్ని, నీట్గానే కుదిరేది. ఇంకా నేర్చుకుందాంలే అని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి కాడ నుంచి 20 kilometers దాకా వెళ్ళాలండి వేరే ఊరు నేర్చుకోవాలంటే. ఉదయాన్నే మార్నింగ్ బస్కి వెళ్తే సాయంత్రం 5ంటికి మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని అనమాట. ఉదయం 10ంటికి వెళ్తే సాయంత్రం 4:30 అట్లా వచ్చేదాన్ని ఇంటికి. అట్లా వచ్చి చాలా కష్టపడ్డాను అన్నమాట టైలరింగ్ నేర్చుకోవడానికి. నేను ఆడ నేర్చుకోవడానికి మనం ముందే పేమెంట్ అనేది కట్టాలన్నమాట. 3000 అనమాట ఆమె చెప్పింది పేమెంటు. నేను ఫస్ట్ స్టార్టింగే కాబట్టి అసలు మనం ఎన్నాళ్ళు పోతామో ఏమో, చాలా దూరం కదా అన్నట్టు 1500 ఇచ్చాను అనమాట అడ్వాన్స్. మిగిలిన 1500 తర్వాత ఇద్దాంలే అని ఆ విధంగా ఇస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఆమె ఏం చేసింది, నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను కాబట్టి మామూలుగా అయితే అందరికీ ఇప్పుడు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉక్సులు కాజాలు ఇవే కదండి చెప్పేది, మిషన్ తొక్కడం ఇవన్నీ. ఆల్రెడీ నేను గౌను కుట్టాను కదా, అది తీసుకెళ్ళాను అనమాట. నాకు మెయిన్ నేర్పించండి, ఇవేం అవసరం లేదని చెప్పి డైరెక్ట్గా గౌన్లు లంగా జాకెట్లు అవి నేర్పించింది అనమాట. గౌన్లు కూడా లేవండి అప్పట్లో, లంగా జాకెట్లే ఎక్కువ. లంగా జాకెట్లు అవి నేర్పించింది ఫస్ట్ స్టార్టింగ్. ఇంకా అవి నేర్చుకున్నాను అనమాట. ఇంకా బ్లౌజులు అనేవి నేర్పించట్లేదు. నేర్పిపోతే నేను ఇంక ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ అయ్యే నేర్పించింది కదా. తర్వాత నేను అడిగాను అనమాట, ఏంది మేడం మాది చాలా దూరం వెళ్ళాలి, మరి మాకు పిల్లలు అది ఉన్నారు కదా, మరి పిల్లగాడు ఇబ్బంది పెడతాడు వెళ్ళాలి అని అంటే అప్పుడు అన్నారు, మీరు అమౌంట్ మొత్తం పే చేయండి, అప్పుడు మీకు బ్లౌజ్ కటింగ్లోకి వెళ్తాను అని చెప్పారనమాట. సరేనని అమౌంట్ అనేది పే చేశాను. అంటే ఫస్ట్ 1500 ఇచ్చా, తర్వాత 1500 ఇచ్చాను అనమాట. ఇచ్చేసి ఇంకా ఇవ్వగానే ఇంకా నేర్పించింది అనమాట. బ్లౌజులు నేర్పించింది. బ్లౌజులు నేను అప్పుడు శారీస్ కదా కట్టుకుంది ఫస్ట్. శారీసు నా బ్లౌజులు మా అమ్మ బ్లౌజులు అన్నీ తీసుకెళ్ళాను అనమాట. ఇట్లా కుట్టాల్సిన వరకు తీసుకెళ్తే ఇచ్చిందనమాట. బాగానే కటింగ్ చేశాను నేను సొంతంగా. ఆమె చూపిస్తే ఒక బ్లౌజు మిగిలిన నేనే కట్ చేశాను, కుట్టాను. బాగానే వచ్చినట్టే అనిపించింది బ్లౌజుల వరకు. బాగానే వచ్చిందిలే, నాకు ఇంక ఇబ్బంది లేదులే అనుకుంటున్నాను. కానీ మా హస్బెండ్ వద్దు అనేదాకా ఆగాలి కదా, మరి 3000 ఇచ్చారు ఆయన అంటారుగా, 3000 ఇచ్చాను నువ్వు నెలే పోయావు 20 రోజులే పోయావు అని అంటారని ఆగాను అనమాట. మామూలుగా 3 నెలలకి 3000 అనమాట. ముందే మాట్లాడింది, వచ్చినంత వరకు 3000, లేకపోతే మీ ఇష్టం ఎంతవరకు వస్తే అంతవరకు రండి, 3000 అన్నారు. సరే అని అనుకున్నా.
తర్వాత ఏం జరిగింది, ఇంకా మా హస్బెండ్ అన్నారు చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఫుడ్ అది వండుకోవడానికి, రా అమ్మాయి అన్నాడు. అనగానే ఇంకా రమ్మన్నారు. నాకు అసలుకి వచ్చిందిలే బ్లౌజులు బాగానే నీట్గా వచ్చింది కటింగ్ అది అనుకున్నాను. సరేనని ఇంకా ఆపేసి ఇంక వెళ్ళిపోయాను అనమాట మా ఊరు. మా హస్బెండ్ కాడికి వెళ్ళాను. వెళ్ళాక ఇంకా స్టార్టింగ్ చిన్నగా బ్లౌజులు అయ్యి కుడదామని ఒకరోజు కూర్చున్నాను కట్ చేద్దామని. ఆమె దగ్గర బాగానే వచ్చినట్టే అనిపించింది నాకు. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాక కట్ చేద్దామంటే అస్సలకి అర్థం కాలేదు. ఫ్రంట్ పార్ట్స్ అనేవి అస్సలు కుదరలేదన్నమాట. బ్యాక్ పార్టు హ్యాండ్స్ అన్నీ బాగానే కుదిరింది, కానీ ఫ్రంట్ పార్ట్ కాడికి రాగానే అసలు కుదిరేది కాదు. ఇదేంది ఫస్ట్ ఆమె కాడ బాగానే వచ్చింది, ఇంటికి వచ్చేసరికి కట్ చేద్దామంటే అసలు గుర్తులేదు. అంతా అసలుకి అర్థం కాలేదన్నమాట. ఒక బ్లౌజ్ వచ్చి 2 రోజులు కటింగు, 2 రోజులు స్టిచ్చింగ్ పట్టిందండి. అవన్నీ గుర్తుపెట్టుకొని ఒక్కొక్క పాయింట్ అసలు చాలా ఏంది ఇక్కడికి రాగానే ఇంటికి రాగానే అసలుకి మర్చిపోయానా ఏంది, అసలుకి గుర్తు రాలేదేంది అనుకున్నాను. కుట్టడం బాగానే కుట్టాను, కటింగ్ కూడా కొంచెం ఒక్కొక్క పార్టు అట్లా కట్ చేసేదాన్ని అనమాట. గుర్తున్న వరకు అట్లా కట్ చేసుకుంటూ వచ్చేదాన్ని. చాలా కష్టం అనిపించింది. ఇదేంది ఇంక మా హస్బెండ్కి చూస్తే ఇంక అరుస్తారని ఇంక నేనేం మాట్లాడకుండా ఆయన లేనప్పుడు కట్ చేసుకుంటూ ఉండేదాన్ని, ఆయన ఉన్నప్పుడేమో ఇంట్లో పనులు అవి చేసుకుంటూ ఉండేదాన్ని పిల్లలతోటి. అది ఇలా కాదులని ఇంకా చిన్నగా ఫోను ఇంక అప్పుడే శాంసంగ్ ఫోను టచ్ ఫోన్ తీసుకొచ్చారు అనమాట మా హస్బెండ్. అంతకుముందే ఇంకా చిన్నగా ట్రై చేశారనమాట వీడియోస్ పెట్టి. అవి కూడా కొన్ని వీడియోస్లో అసలు అర్థం కాలేదు. అవి చాలా కష్టం అనిపించింది. ఇట్లానే 2 సంవత్సరాలు ఇట్లానే ఇంట్లో కుట్టుకున్నాను అనమాట. పాతవని నా బ్లౌజులు, మా అమ్మ బ్లౌజులు ఒకసారి కుడితే మాత్రం అస్సలు కుదరలేదు పాపం. ఇంకా మా ఊర్లో ఉన్న అక్క కాడే బాగు చేయించుకుంది అనమాట. బ్లౌజులు ఫ్రంట్ పార్ట్స్ కుదరలేదు అక్క, అమ్మాయికి రాలేదులే అని చెప్పి ఆమె రిపేర్ చేసి ఇచ్చింది అనమాట బ్లౌజులు. అంతకుముందు ఆమె అనమాట మా అన్ని కుట్టేది, ఇంకా ఆమె రిపేర్ చేసి ఇచ్చింది. మా హస్బెండ్ అన్నారు, నువ్వు ఇది ఏదైనా 2 రోజులేలే, నువ్వు కుట్టవు పెట్టవు ఎందుకు నీకు, నేను అందుకనే ఫస్టే వద్దన్నా, మిషన్ నేర్చుకోవద్దన్నాను కదా అని ఇంకా అలా చేశారనమాట. నాకు ఇంకా చాలా ఫీల్ అయ్యా, నేను చాలా ఫీల్ అయ్యా. ఇదేంది ఇట్లా అన్నారేనా అని. ఇట్లా కాదని కుట్టి చూపించాలని అసలుకి కుట్టి ఆయన ముందు రుజువు చేయాలనుకున్నాను. కుట్టి అసలుకి నేను బాగానే కుడతాను నేర్చుకున్నందుకు అనుకున్నాను. ఇప్పుడు మా ఊర్లో షాప్ పెట్టి సక్సెస్ అయ్యి చూపించాను అనమాట. మిగిలింది ఎలా సక్సెస్ అయ్యానో మిగిలిన స్టోరీ తర్వాత చెప్తానండి మీకు. ఈ విధంగా ఇట్లానే చిన్నగా ట్రై చేస్తూ ఉంటే ఇట్లా పక్కన ఉంటారు కదండి, ఇంటి పక్కన వాళ్ళు అద్దెలకు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా కట్ చేసి కుట్టేవాళ్ళే అనమాట. వాళ్ళైతే నేను నేర్చుకుంటానేమో తలుపులు వేసుకొని కుట్టుకున్న రోజులు కూడా ఉన్నాయండి. మిగిలిన స్టోరీ మాత్రం నేను మీకు తర్వాత చెప్తాను. అసలు మిగిలిన సక్సెస్ ఎలా అయ్యాను, నేను షాప్ అనేది ఎలా పెట్టగలిగాను, ఇవన్నీ నేను తర్వాత మీకు చెప్తాను. ఈ విధంగా కింద జిగ్జాగ్ అని చేయడానికి ఇట్లా క్రాస్గా పెట్టి క్లాత్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. ఇది కుట్టాక ఏ విధంగా ఉంటుందో స్టిచ్చింగ్ కూడా మీకు పెడతాను. కటింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.